హాయ్ ఫ్రెండ్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి మిక్స్డ్ టాక్తో అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మెగా అభిమానులను డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ సినిమా ఒక ట్రేడ్ మార్క్తో ఉంటాయి. అలాంటిది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో 3 సంవత్సరాలు టైం తీసుకొని చేయడంతో మెగా అభిమానులతో పాటు అందరూ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆ సినిమా మీద. కానీ ఆ సినిమా కాన్సెప్ట్ మంచి మెసేజ్తో వచ్చినా కూడా శంకర్ మార్క్ మిస్ అయిందని చెప్పాలి. కానీ ఇప్పుడు మెగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. అదేంటో తెలుసుకునే ముందు మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC16 షూటింగ్ నిర్విరామంగా ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారమే జరిగిపోతుంది. విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ వీలైనంత ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్కు దొరికేలా చూసుకుంటున్నారు. రికార్డింగ్ కోసం AR రెహమాన్కు తగినంత సమయం ఇచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే క్రికెట్, కుస్తీకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగిపోయింది. ఈ వారంలోనే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ జైన్ కాబోతున్నారని సమాచారం. ఆయన భాగాన్ని త్వరగా పూర్తి చేస్తారు. ఇది ఇలా ఉండగా ఈ ఫ్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన పలు ముఖ్యమైన సీన్స్ను ఢిల్లీలోని పార్లమెంట్లో షూట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ఇంతకుముందు అనుమతులు విరివిగా ఇచ్చేవాళ్ళు కానీ టెర్రరిస్టుల దాడుల తర్వాత నిబంధనలు కఠినమయ్యాయి. అయితే కూటమి భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి వైపు రికమెండేషన్ తీసుకుంటే బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి దాదాపు షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చినట్టే అని వినికిడి. అదేవిధంగా దేశ రాజధానిలో ఉన్న జామా మసీదులోను కొన్ని సీన్స్ తీయాలంట. ఇప్పుడు రంజాన్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం రద్దీగా ఉంటుంది, షూటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. రంజాన్ మాసం అయిపోయినాక దీనికి సంబంధించిన పర్మిషన్లు తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పి సమాచారం. ఢిల్లీ ఎప్పుడు వెళ్ళాలనే దాని మీద ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న RC16కి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అన్ని భాషలకు కనెక్ట్ అవుతుందా లేదా అనే కొంచెం డౌట్ అయితే టీంలో కొనసాగుతుంది. మెగా ఫ్యాన్స్ అయితే దీని మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. గేమ్ చేంజర్ కోసం 3 ఏళ్లు విలువైన కాలం వృధా కావడమే కాక డిజాస్టర్ మిగలడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బుచ్చిబాబు ఆ కొరత తీరుస్తాడనే నమ్మకంతో ఉన్నారు. వీలైతే ఇదే సంవత్సరం దసరా లేదా దీపావళి వరకు రిలీజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా కారణం చేత లేట్ అయితే 2026 సమ్మర్ వరకు ఖచ్చితంగా రిలీజ్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకుంటున్నారు. మరి డైరెక్టర్ బుచ్చిబాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న పెద్ద సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.